హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ పాలక్ పన్నీర్ అండి. బట్ మనం ఇది బయట దొరికే ఫ్రెష్ క్రీము అలాంటివి ఏమీ యూస్ చేయకుండా ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. సో మనం ఆయిల్ వేసిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక హాఫ్ ప్రొసీజర్ ఉందండి. సో దానికి మళ్ళీ ఆయిల్ పడుతుంది. సో ఇప్పుడైతే దీనికి కొంచెమే ఆయిల్ వేసాను, అందుకే జస్ట్ 1 స్పూన్ చాలండి. అండ్ నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. మనకు మార్కెట్లో ఇలా బండిల్ ఇస్తారు కదా, అట్లా 2 బండిల్స్ అనమాట, 2 కట్టలు. సో అదంతా బాగా వాష్ చేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు నేను ఈ ఆయిల్లో వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇది మనం తీసుకున్న 2 కట్టల పాలకూరకి ఒక 10 పచ్చిమిర్చి పడుతుందండి. నేను పచ్చిమిర్చి కూడా గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తానండి. అంటే డార్క్ గ్రీన్లో ఉంటాయి కదా, అవే యూస్ చేస్తాను. సో అవి ఒక 10 పడతాయండి. అంటే 2 కట్టలకి 10 వేసాను నేను. సో ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకు ఇదంతా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి జార్లోకి. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఇప్పుడు మనం పాలకూర పచ్చిమిర్చి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జార్లోకి అందులోనే మనం కరివేపాకు కూడా కొంచెం వేసేయాలండి. ఒక గుప్పెడు వేసేయండి, పర్వాలేదు. టేస్ట్ మనకేం డిఫరెన్స్ అనిపించదు. సో ఇది ఎందుకు అంటే కరివేపాకు మనం తినం, పడేస్తాము. యాక్చువల్గా అది బాడీలోకి వెళ్ళాలి. సో పిల్లలకైనా మనకైనా మంచిది కరివేపాకు తింటే అని నేను ఇలా గ్రైండ్ చేసేస్తాను. సో ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే బాండీలో మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందాక ఒక స్పూన్ వేసాము కదండి, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాము. సో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేయాలండి. ఓన్లీ జీలకర్ర అండి, మళ్ళీ ఆవాలు వేయకూడదు. జీలకర్ర ఎందుకు అంటే మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. సో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూరది. సో ఇప్పుడు ఆ పాలకూర మిక్చర్, కరివేపాకు మిక్చర్ మొత్తం ఇందులో వేసేయాలి ఆయిల్లో. వేసి ఇప్పుడు మనం ఇందులో ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. సో ఈ మనం ఆల్రెడీ కరివేపాకు వేసాం కాబట్టి కొంచెం మనకి పచ్చిదనం అనేది తెలుస్తుంది. సో ఆ పచ్చిదనం అంతా పోయే వరకు మనం ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలండి పేస్ట్ని. సో దట్ మన కరివేపాకు స్మెల్ అనేది తెలియకుండా, మళ్ళీ లేకపోతే పిల్లలకు తెలిస్తే మళ్ళీ తినరు వాళ్ళు. సో ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఇలా బాగా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హైలో పెట్టకండి. హైలో పెడితే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ పెడితే మనకి ఇది బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఒక 3 మినిట్స్ అండి కుక్ చేసిన తర్వాత నేను ఈ కరివేపాకు ఎందుకు వేస్తున్నా అంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం, బట్ మనకి కళ్ళకి బయటికి కనిపించకపోతే నిద్ర పట్టదు కదా. సో దానికోసమని కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను మళ్ళీ పైనుంచి. సో ఇది ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి జార్లో ఇందాక ఆల్రెడీ కొంచెం పేస్ట్ అలా ఉంటుంది కదా, సో అదంతా వచ్చేయడం కోసం అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఆ జార్లో ఉన్న మిక్చర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశానండి. అండ్ కొంచెం ఇది బాగా ఇప్పుడు పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయొచ్చండి. సో ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలి. ఆ జార్లో ఉన్నది మొత్తం మనము ఇలా పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా వాటర్లో వేసి మిక్స్ చేసేసి ఆ వాటర్ని మనం ఇందులో వేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ అండి. 1 గ్లాస్ వాటర్ అందులో పెట్టి బాగా మనం కుక్ చేసిన తర్వాత ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఒక కొంచెం మసాలా పొడి అండ్ 1 స్పూన్ ధనియాల పొడి అండి, ఇదంతా వేసేసి బాగా కలిపేయాలి. అండ్ 1 మోర్ థింగ్ అండి, ఇందాక నేను మిక్సీ జార్లో వేసేసినప్పుడే నేను ఉప్పు అండ్ పసుపు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అయిన తర్వాత పన్నీర్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము కదండి, అవన్నీ ఇందులో వేసేయాలన్నమాట. సో పన్నీర్ పీసెస్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి ఇలా మనకి ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మన మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీము అది ఇది కాకుండా మనకి ఇంట్లో పాల మీద మీగడ వస్తుంది కదండి, అదే తీసి నేను ఇందులో వేసేస్తానమాట. అంటే మేము యాక్చువల్గా బర్రె పాలు వాడతాము. సో నాకు మీగడ వచ్చేస్తుంది పైన, కొంచెం థిక్ లేయరే వస్తుంది కాబట్టి నేను అదే తీసేసి ఆ మీగడంతా తీసి కర్రీలో వేసేస్తాము. అంటే ఇంతకన్నా ఫ్రెష్ క్రీమ్ మనకు బయట ఏం దొరకదు కదా.
సో బయట కొనేదానికన్నా మనం ఈ క్రీమ్ యూస్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఈ మీగడంతా ఇందులో వేసేస్తాను. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మనం పన్నీర్ అండ్ మీగడ ఇప్పుడే వేసాము కాబట్టి ఈ క్రీమ్, సో ఇది ఒక 3 మినిట్స్ అండి. 3 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. పన్నీర్ మళ్ళీ ఎక్కువసేపు కుక్ అయిపోతే అది మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోయి మిక్స్ అయిపోతుంది. సో జస్ట్ ఒక 3 మినిట్స్ అండి అంతే. 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇంకా ఆఫ్ చేయొచ్చు. ఇలా ఉంటుందండి మన కర్రీ. సో పాలక్ పన్నీర్ ఈజ్ రెడీ. అండ్ ఈ పాలక్ పన్నీర్ ఏంటి అంటే చపాతీతో అయితే చాలా బాగుంటుందండి. బట్ కొంతమంది రైస్లో కూడా తింటారు, రైస్లో కూడా బాగుంటుంది. బట్ కంపారిటివ్లీ చపాతీతో అయితే పాలక్ పన్నీర్ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రెసిపీ. And don't forget to like, share and subscribe my channel.